మేము లాస్ట్ టైం ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము కొన్ని ఆరోపణలు చేయడం పడింది అంటే లైక్ చర్చ్ విషయంలో. వాళ్ళు ఒక కౌంటర్ చేశారండి లాస్ట్ సండేలో ఏం చేశారంటే ఒక 3 పాయింట్స్ మీకు చెప్తాను. అంటే మెయిన్ పాయింట్స్ వాళ్ళు చాలా మాట్లాడినారు కానీ అంటే ఆ వేస్టీని మేము తీసుకుంటలేము. వాళ్ళు మాట్లాడినవి మాకు అంటే దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏదో మేము తీసుకొని మీకు చెప్పదలుచుకున్నాము. ఫస్ట్ పాయింట్ ఇది ఒకసారి చూడండి. ఇది స్ట్రక్చర్ మాది. సో చర్చిలో ఏమవుతుంది అని అంటే చర్చికి కమిటీని ఏర్పాటు చేస్తాం ఎవ్రీ ఇయర్. రీజనల్ కాన్ఫరెన్స్ కన్నా ముందు ఒక కమిటీ ఏర్పాటు అవుతుంది. పాస్టేట్ కమిటీలో 24 మెంబర్స్ ఉంటారు. అందులో 8 స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఉంటారు, 5 స్పెషల్ కమిటీ మెంబర్స్ ఉంటారు, 4 ఆర్గనైజేషన్స్ ప్రెసిడెంట్స్ ఉంటారు, ఒక సెక్రటరీ, ఒక ట్రెజరర్, ఇంకా 5 మెంబర్స్ అడిషనల్ మెంబర్స్ మా పాస్టర్ గారు దాన్ని తీసుకొని వస్తారు. అది కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ. అది చర్చిలో ఏమైనా కానీ ఎవ్రీ మంత్ కూడుకోవాలి. అది దాని ఫైనాన్షియల్స్ కానీ ఏదైనా కానీ చర్చ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి దానికోసము ఆ కమిటీలో డిసైడ్ అవుతాము. ఆ కమిటీలో డిసైడ్ అయ్యి దాని డిసిషన్స్ ఫైనల్ డిసిషన్స్ అవి. అక్కడ అందరు ఉంటారు. అక్కడ డిస్కషన్స్ అయితే ఏ ఇష్యూ వచ్చినా కానీ డిస్కషన్స్ అయితే అన్నీ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈయన మాట్లాడిన ఆయన సెక్రటరీ అండి. సెక్రటరీ ఏం చెప్తున్నాడు అంటే 24 మెంబర్స్ కమిటీ మెంబర్స్ ఉంటారు అంటున్నాడు. కరెక్ట్ అయినా చెప్పింది. 24 మెంబర్స్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. సో దాంట్లో ఎవరెవరు ఉంటారు అంటే ట్రెజరర్, ఆడిట్ కమిటీ చైర్మన్, సెక్రటరీ, ఫైనాన్స్ అండ్ స్టీవర్డ్షిప్. అంటే మెయిన్ ఓన్లీ ఫైనాన్స్ విషయం చెప్తున్నానండి. మొత్తం 24 మెంబర్స్ ఉంటారు. సో దీంట్లో ఏంటంటే ప్రధానంగా మేము ఎవ్రీ మంత్ ఖచ్చితంగా ఒక పాస్టర్ కమిటీ చేయాలి ఎవ్రీ మంత్. అది మీకు అంటే ఇప్పుడు మనకు రాజ్యాంగం ఎట్లనో మాకు ఈ బుక్ ఆఫ్ డిసిప్లిన్ అట్లా. దీన్ని మేము దాటిపోవడానికి లేదు. ఈవెన్ బిషప్ కూడా దీన్ని దాటిపోవడానికి లేదు. ఇది మాకు రాజ్యాంగం లాగా ఇది. సో ఆయన ఏమంటున్నాడు, ఎవ్రీ మంత్ కూడుకొని డిసిషన్స్ తీసుకోవాలంటున్నాడు. దేనికోసం ఫైనాన్షియల్ ఏమన్నా ఉంటే దానికి అందులో డిసిషన్స్ తీసుకొని అప్రూవల్ చేసుకోవాలంటున్నాడు. చాలా చక్కగా మాట్లాడిండు. అది చాలా కరెక్ట్ అది. సో ఇప్పుడు ఈయన సెక్రటరీ ఏం చెప్తుండంటే ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టాలంటున్నాడు. మాకు ఇయర్లీ 12 మీటింగ్స్ కావాలండి. మాకు పెట్టింది ఓన్లీ 3 మీటింగ్స్. 3 మీటింగ్స్లో కూడా మేము అంటే ఫైనాన్షియల్ అప్రూవల్స్ ఓన్లీ ఒక 24 lakhs ఏమో ఫైనాన్షియల్ అప్రూవల్స్ చేసుకున్నాం 3 మీటింగ్స్లో. మిగతా మొత్తం టోటల్ 67 lakhs వాళ్ళు దాంట్లోకి వెళ్ళి అమౌంట్ డ్రా చేసిర్రండి. కానీ మేము అప్రూవల్ చేసింది ఓన్లీ 22 lakhs or 24 lakhs. సో ఆయన ఏమంటున్నాడు, ఖచ్చితంగా దాంట్లో మేము కూర్చొని ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టాలంటున్నాం. మరి ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టే అతనివి 3 మీటింగ్లు ఎట్లా పెట్టినావు? మరి మిగతా 9 మీటింగ్లు ఎక్కడ పోయినాయి? ఫస్ట్ పాయింట్ అండి. ఇప్పుడు ఇంకొక పాయింట్ మాట్లాడండి అతను. మేము 2019 నుండి ట్రస్ట్ కింద ఉన్నాము. 2019 నుండి ట్రస్ట్ కింద ఉండి ఎవ్రీ ఇయర్ మా బ్యాలెన్స్ షీట్స్ అన్నీ అక్కడ పోతాయి. అక్కడ ఆడిట్ అవుతుంది, అన్ని బుక్స్ ప్రిపేర్ అవుతాయి. దాని తర్వాత రిటర్న్ సబ్మిట్ చేస్తారు. దాని ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేసిన ఆడిట్ అకౌంట్స్ కూడా. సో 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ నుండి 2020-25 ఫైనాన్షియల్ ఇయర్ వరకు అన్నీ కూడా ఆడిట్ అయ్యి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ అయ్యి ఓకే అయ్యి ఉన్నాయి అవి. దాని తర్వాత 25-26 ఈ జూలై 31st సబ్మిట్ అవుతాయి అవి. కాబట్టి అది మా దగ్గర ఒకటి ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్ ఉంటుంది, ఒకటి స్టాట్యుటరీ ఆడిట్ సిస్టమ్ ఉంటుంది. స్టాట్యుటరీ ఆడిట్ సిస్టమ్ ప్రకారం అన్నీ కూడా ఆడిట్ అయ్యి ఉన్నాయి. ఒక 1 year నుండి అంటే మా దగ్గర ఇట్లా పాస్టేట్ కమిటీలో ఇది అయ్యి అది ఆడిట్ కావాలని చెప్పి మా సభ్యులే కోరింది. కాబట్టి రైట్. ఇప్పుడు దీంట్లో ఆయన క్లియర్గా ఏం చెప్తుండంటే మా దగ్గర క్లియర్గా ఆడిట్ అవుతుందని చెప్తున్నాడు. ఎప్పటి నుండి? 2019 నుండి ఆడిట్ అవుతున్నది. ఒకటి స్టాచ్యుటరీ ఆడిట్ ఒకటి ఉంటుంది, ఇంటర్నల్ ఆడిట్ ఒకటి ఉంటుంది అంటున్నాడు. అది వెల్ అండ్ గుడ్, అది కరెక్ట్ అది. సో ఇప్పుడు మేమేం డిమాండ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ నుండి మేము ఒక ఆల్మోస్ట్ 8 months నుండి మేము లెటర్స్ రాస్తున్నాం బిషప్ గారికి. ఏమని? మాకు 2019 నుండి
ఆడిట్ అయితే లేదు మాకు ఆల్మోస్ట్ 3.5 కోట్లు వీళ్ళు స్కామ్ చేసిర్రు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 7-8 మంత్స్ నుండి రెగ్యులర్గా వాళ్ళు మేము వాళ్ళకి లెటర్ రాసినామండి. దానికి ఒక్కరోజు కూడా ఒక రిప్లై కూడా లేదు. సో ఇప్పుడు ఈ స్టాచ్యుటరీ ఆడిట్ ఏంటంటే ఇప్పుడు మా దగ్గర హెచ్ఆర్సీలో ఉన్న చర్చెస్ అన్నీ ఆడిట్ చేస్తారండి కంపల్సరీ, అది ఎవ్రీ ఇయర్ చేస్తారు అది. సో అది చేసి అంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంది ఇప్పుడు యాజ్ పర్ డిసిప్లిన్, మాకు ఇది రాజ్యాంగం అని చెప్పాను కదండి. యాజ్ పర్ డిసిప్లిన్ ఆర్టికల్ నంబర్ 1115లో కంపల్సరీ ఇంటర్నల్ ఆడిట్ కావాలి అట్లీస్ట్ వన్స్ అ ఇయర్ అని ఉన్నది ఇంటర్నల్ ఆడిట్. ఆయన ఏమంటున్నాడు స్టాచ్యుటరీ ఆడిట్ అంటున్నాడు, అది మాకు వర్తించదంటే ఇయర్లీ ఫస్ట్ ఇంటర్నల్ ఆడిట్ అయిన తర్వాతనే మేము నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్టర్నల్ ఆడిట్కి వెళ్ళాలా. సో ఈ రోజు దాకా కూడా లాస్ట్ 25-26 ఇప్పుడు ఆయన్నే అంటున్నాడు, మళ్ళీ ఏమంటున్నాడు మేము అడిగితే మేము 25-26 ఇంటర్నల్ ఆడిట్ చేసినాం అంటున్నాడు. ఇంటర్నల్ ఆడిట్ మరి నువ్వు 25-26 మేము అదే 2019 నుండి కూడా అడుగుతున్నాం, మేము ఇంటర్నల్ ఆడిట్ కావాలని అడుగుతున్నాము. ఇప్పుడు 25-26 ఎట్లా చేసినావో ఇప్పుడు దాంట్లో మాకు దాదాపు 66 లక్షలు దాంట్లో ఫ్రాడ్ వెళ్ళిందండి. 25-26 ఓన్లీ ఫర్ ద ఇయర్ 25-26 ఆడిట్ చేసి 66 లక్షలు వితౌట్ అప్రూవల్ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు దాంట్లో నుండి. సో మేము ఇప్పుడు ఆయన్నే అంటున్నారు అడిగితే మేము 25-26 చేసినామంటున్నాం, మేము అదే అడుగుతున్నాం. ఇప్పుడు 2019 నుండి కూడా మాకు ఇంటర్నల్ ఆడిట్ కావాలంటున్నాం. ఇంటర్నల్ ఆడిట్, ఎక్స్టర్నల్ ఆడిట్ అది కంపల్సరీ చేయాలి, అది ఇయర్లీ, అది కాన్ఫరెన్స్ అప్పుడు చేస్తారు. కానీ కరెక్ట్ అంటే డిసిప్లిన్ ఏం చెప్తుందంటే మాకు ఖచ్చితంగా ఇంటర్నల్ ఆడిట్ చేయాలి. ఇప్పుడు ఇంటర్నల్ ఆడిట్ చేయకపోతే మరి ఆడిట్ కమిటీ చైర్పర్సన్ ఎందుకు, ఫినాన్స్ అండ్ స్టీవర్డ్షిప్ ఎందుకు, ట్రెజరర్ ఎందుకు, మరి వీళ్ళందరూ ఉన్నాక మళ్ళీ ఇంకా ఆర్గనైజ్ చేసేటోళ్ళు మళ్ళీ వీళ్ళు ఎందుకు, మరి 24 మెంబర్స్లో వీళ్ళు 4 మెంబర్స్ ఎందుకు? ఇంకా ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారు, ఆయననే చెప్పింది 24 మెంబర్స్ ఉంటాడు, వాళ్ళు మొత్తం చూసుకుంటారు అని. మరి ఆడిటర్ పని ఏంది? మళ్ళీ ఇక్కడ ఆడిటర్ పని ఏంది? ఫైనాన్స్ అండ్ స్టీవర్డ్షిప్ ఏంటంటే ఆయన బడ్జెట్ చేయాలండి. ఇప్పుడు బడ్జెట్ చేసిన తర్వాత దాన్ని బట్టి మేము ఏం పనులు చేసుకోవాలా, మా బడ్జెట్ లిమిట్ క్రాస్ కావద్దు అని చెప్పేసి బడ్జెట్ చేయాలా. ఈ బడ్జెట్ కూడా చేయలేరండి. బడ్జెట్ చేయకుండా 67 లక్షలు ఆల్మోస్ట్ మాది 1 crore సమ్ చేంజ్ మాది ఇన్కమ్ వస్తే దాంట్లో ఆల్మోస్ట్ 84 lakhs వాళ్ళు వాడేసారు. ఓన్లీ 22 lakhs మీటింగ్లో కూర్చొని డిస్కషన్ చేసి తీసుకున్నారు. మిగతా 67 లక్షలు బడ్జెట్ లేదు. బడ్జెట్ లేకుండా వాళ్ళు డ్రా చేసుకుర్రు అమౌంట్. ఖచ్చితంగా ఏది చేసినా కూడా ఒక 10,000 దాటితే మా దగ్గర ఒక రూల్ ఏముందంటే ఎవ్రీ మంత్ కంపల్సరీ పాస్టర్ కమిటీలో పెట్టి ఆ 10,000 కన్నా అబవ్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ అప్రూవల్ తీసుకోవాలి. మాకు అతను కమిటీయే పెట్టలేడు. 12 కమిటీలు పెట్టాలి సంవత్సరానికి, 3 కమిటీలు పెట్టిండు. 3 కమిటీలు పెట్టి మళ్ళీ ఏమంటాడు దాంట్లో మీట్లో ఎవ్రీ మంత్ మేము కూర్చోవాలి, మేము డిస్కషన్ చేయాలి, మేము దాంట్లో అప్రూవల్ చేసుకోవాలంటే మరి నువ్వు ఎప్పుడు అప్రూవల్ చేసినావు? నువ్వు మీటింగ్ కూడా పెట్టినావు. సరే ఇప్పుడు నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా మా మినిట్స్ అవుతాయండి. మినిట్స్ అంటే పలానా దినము మేము పలానా ఇంత అమౌంట్ శాంక్షన్ చేసినాము ఫర్ సో అండ్ సో పర్పస్. సో అది కూడా లేదండి, అది కూడా లేదు. అసలు మాకు మీటింగ్లో 3 times చేసిండు. సో అది ఇంటర్నల్ ఆడిట్ గురించి అండి. అది ఆయన ఏదో స్టాచ్యుటరీ ఇవన్నీ కొత్త వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు. అంటే మాకు సంబంధం లేని అవి, మాకు సంబంధం లేని ఇన్ ద సెన్స్ మా చర్చికి ఇప్పుడు మా వికారాబాద్ చర్చ్ అండి మాది మొత్తం హెచ్ఆర్సీ కాదు. మేము హెచ్ఆర్సీ కోసం కొట్లాడతలే, మేము కొట్లాడేది వికారాబాద్ చర్చ్. మా వికారాబాద్ చర్చిలో అయిన 3.5 కోట్ల గురించి మేము మాట్లాడుతున్నాము. నువ్వు హెచ్ఆర్సీ అంతా తీసుకుపోయి స్టాచ్యుటరీ ఆడిట్ చేసినాము అరే అక్కడ నువ్వు చేసుకో అబ్బా, నీకు కాన్ఫరెన్స్లోనే అది ఇచ్చుకో. మా ఇంటర్నల్ ఆడిట్ ఏమైంది? మేము అడిగేది మా ఇంటర్నల్ ఆడిట్ అడుగుతున్నాము. ఈ బుక్ ఆఫ్ డిసిప్లిన్ చూసి అడుగుతున్నాం మేము. వేరేది మేము సొంతంగా రాసుకొని రాలేదు. ఇది ఎవరైనా దీన్ని బట్టే పోవాలా, దీన్ని బట్టే అడుగుతున్నాం మేము. ఇంటర్నల్ ఆడిట్ లేదు మా దగ్గర. 25-26 చేసిర్రు, ఆల్మోస్ట్ 67 lakhs వాళ్ళు వితౌట్ అప్రూవల్ తీసుకున్నారు. సో అదే అడుగుతున్నాం. ఇప్పుడు ఆయన అన్నాడు అడిగితే మేము చేసినాము 25 మరి అదే అడుగుతున్నాం 2019 కూడా చేయండి అని చెప్పి. సో అదే అండి. ఇంకొకటి చైర్మన్ దాన్ని ప్రెజెంట్ చేస్తారు. ప్రెజెంట్ చేసినప్పుడు అందరు ఉంటారు కదా, వాళ్ళు కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ దానికి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే అడుగుతారు, లేకుంటే అప్రూవ్ చేసేస్తారు. సో ఇది చెయ్యాలని చెప్పి ఏం చేసిందామని అంటే నిన్న వచ్చిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు కమిటీ మెంబర్స్ కొందరు పోయి మా బిషప్ గారు అన్నిటికీ కూడా హెడ్
సో అక్కడ ఏ రోజు వెళ్ళిండ్రు లాస్ట్ వీక్ 26th రోజు బిషప్ గారి దగ్గరికి పోయి అందరు పోయి కలిసిండ్రు. బిషప్ కలిసి వాళ్ళ ఏమున్నాయో వాళ్ళ ఆబ్జెక్షన్స్ ఏమో చెప్పుకున్నారు. అయితే బిషప్ సార్ ఏమన్నాడు, మీరు పోయి డిసిప్లిన్ ప్రకారం కమిటీ పెట్టుకొని దాంట్లో మాట్లాడుకొని ఏమైనా ఉంటే ఎవరి మీద ఏదన్నా ఉంటే అవకతవకలు ఉంటే అవి మళ్ళీ మాకు రిఫర్ చేయండి అని అంటే వాళ్ళు ఒప్పుకొని వచ్చిండ్రు. వాళ్ళు ఒప్పుకొని వస్తే నిన్న నోటీస్ పెట్టాను. నిన్న మీటింగ్ పెడితే వాళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ టెంట్ వేసి అంతా మాకు డిస్టర్బెన్స్ చేశారు. మేము పోలీస్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి రైట్. ఇప్పుడు ఇతను ఏమంటుండంటే మేము వాస్తవంగా యాక్చువల్గా ఇప్పుడు మనకి ఎమ్మెల్యే ఒక 5 years ఎట్లుంటాడో, ఎమ్మెల్యే మనకు 5 years ఎట్లుంటాడో మాకు 1 year ఉండాలండి. మేము ఏ పొజిషన్లో అయినా, నేను యాజ్ ఎ ప్రాపర్టీ కమిటీ చైర్మన్ నేను కూడా 1 year ఉంటా. 1 year తర్వాత చేంజ్ కావాలి. రీజనల్ కాన్ఫరెన్స్ అప్పుడు ఖచ్చితంగా చేంజ్ అయ్యి కొత్త బాడీ వస్తుంది. సో మేము ఫస్ట్ నుండి మేము ఏం అడిగినామంటే మాకు ఎలక్షన్ పెట్టండి. 1 year అయిపోయింది. ఎప్పుడు ఏప్రిల్కి అయిపోయిందండి. April 22nd to 24th మా రీజనల్ కాన్ఫరెన్స్ అయిపోయింది. మా డెలిగేషన్ కూడా వికారాబాద్కి వెళ్ళి పోలేదు. సో అది అయిపోయింది. అది మేము ఏం అడిగినాం అతన్ని, మాకు ఎలక్షన్ పెట్టండి, మేము కొత్త బాడీ పోవాలా, మేము కొత్త బాడీ కావాలా మాకు. ఎందుకంటే 1 year అయిపోయింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక 5 years ఎట్లుంటాడో మాకు కూడా 1 year ఇది అంతే. 1 year తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్స్ కావాలా. వాళ్ళు ఏమంటారు, నేను చెప్పింది మీరు చేయాలా అదంటే యాజ్ పర్ బుక్ ఆఫ్ డిసిప్లిన్ వాళ్ళని చూపించమనండి, అంటే కంటిన్యూ కావచ్చు అని చూపించమంటే మేము ఒప్పుకుంటాం. సో దాంట్లో ఇంకొక విషయము అతను ఏమన్నాడంటే 26th మేము బిషప్ని కలిసినామండి. ఆయన చెప్పింది కరెక్ట్, 100% వాస్తవం. బిషప్ని కలిసినాం. మేము ఒక రిక్వెస్ట్ చేసినాం, సార్ మాకు ఎలక్షన్ పెట్టండి, జనరల్ బాడీ ఎలక్షన్స్ పెట్టండి. 1 year అయిపోయింది కదా అంటే ఆయన ఏం ఆన్సర్ చేసిండంటే లేదు నేను పెట్టాను, మీరు పాత కమిటీతోనే చేసుకోండి అన్నాడు. పాత కమిటీతో చేసుకోమన్నాడు. సో పాత కమిటీతో చేసుకోమన్నప్పుడు మేము అన్నాము, సార్ అది యాజ్ పర్ డిసిప్లిన్ మనకు కాదు కదా సార్ అంటే, లేదు మీరు థర్డ్ రోజు మేము పోయింది 26th, థర్డ్ రోజు మీరు మీటింగ్ పెట్టుకోండి. మీటింగ్ పెట్టుకున్న తర్వాత అక్కడ ఏం డిసిషన్స్ తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ రండి నా దగ్గరకు వస్తే నేను చెప్తా అన్నాడు. సరే అని 26th ఆయన అసలు యాక్చువల్గా మీటింగ్ మేము చేయొద్దు ఆ మీటింగ్ అది. సో అయినా కూడా మేము పోయేసి సరేసారిగా మీరు చెప్పారు కదా పెద్దోళ్ళు, మేము చేస్తామని చెప్పేసి థర్డ్ రోజు మేము అందరం వచ్చి కూర్చున్నామండి. థర్డ్ రోజు అది డేట్ గుర్తుపెట్టుకుని థర్డ్ రోజు మేము కూర్చుంటే కరెక్ట్ 5 o'clock మీటింగ్ అని మాకు మెసేజ్ వచ్చింది. కరెక్ట్ 5 o'clock మళ్ళీ మాకు మెసేజ్ ఏమొచ్చిందంటే మీటింగ్ క్యాన్సల్ అని అన్నారు మా డిఎస్ గారు. మేమన్నాం మీరు మీటింగ్ పెట్టింది యాక్చువల్గా ఇది కమిటీ కాదు, అయినా కూడా మేము తగ్గించుకొని వచ్చి కూర్చొని మేము మీటింగ్కి వస్తే మీరు ఎందుకు రీజన్ చెప్పండి అడిగినాం. మీరు థర్డ్ రోజు ఎందుకు మీరు ఇది చేసిర్రు మీరు రీజన్ చెప్పండి అంటే నాకు రీజన్ తెలియదు. అరే మీరే పిలుస్తారు, మీరే వద్దంటారు. అంటే ఇది మేము అంటే అంతా ఇదే అనిపిస్తున్నామా మీకు? మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కమిటీ అసలు డిజాల్వ్ అయిన కమిటీ, మీరు ఎట్లా మీరు చెప్పినందుకు వచ్చినామంటే వాళ్ళు ఏం చేయకుండా మళ్ళీ 11th రోజు పెట్టిండు. మళ్ళీ 11th రోజు పెడితే నేను అన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమిటీ చెల్లదు, ఇక మీరు రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలంటే మాతో కాదు. ఎందుకో కూడా ఈ రీజన్ చెప్తానండి. యాక్చువల్గా ఈ పాత కమిటీ వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు. 30 acres ల్యాండ్ డిసిషన్ తీసుకుర్రండి. ఏమని ఈ 30 ఎకరాలలో ప్లాటింగ్ చేసి అమ్ముకోవాలని. మిస్టర్ జాన్ విక్టర్, అతని పేరు జాన్ విక్టర్, మాకు పాత డిఎస్ ఉండే. ఆయన ఒకటి ఏం చేసిండంటే రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తిండు. ఆయన రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తి ఆయన లెటర్ యాడ్ పైన ఒకటి రాసిండు. ఏమని రాసిండు? దీని సారాంశం ఏంటంటే, ఇక్కడ 30 ఎకరాలు ఖాళీగా ఉన్నది, మేము ఇది ప్లాటింగ్ చేసుకొని అమ్ముకుంటాము అని చెప్పేసి వాళ్ళు డిఎస్ ఒక లెటర్ రాశాను. ఎవరికి? పాస్టర్ కమిటీ వాళ్ళకు ప్లస్ సంఘానికి ఇచ్చిండు. దాంట్లో సంతకాలు ఎవరు పెట్టారు? ఇప్పుడు అంటే వీళ్ళు ఎందుకు ఈ పాత కమిటీని పెట్టాలనుకుంటున్నారు ఉద్దేశం, వాళ్ళ ముఖ్య ఉద్దేశం చెప్తున్నారు. ఈ పాత కమిటీ ఎందుకు కావాలంటే దీంట్లో ఉన్నాయన్నీ పాస్టర్ కమిటీ మెంబర్స్ ఎవరైతే 24 మెంబర్స్లా ఆల్మోస్ట్ ఒక 18 మెంబర్స్ వాళ్ళ అంటే వీళ్ళ గ్యాంగ్ ఉన్నది. వీళ్ళే పెట్టిర్రండి సంతకాలు. ఇవి మేము పెట్టలే, మేము ఈ డాక్యుమెంట్ కూడా మేము తయారు చేయలే, వాళ్ళే పెట్టిండ్రు. అంటే ఇది అమ్ముకోవాలి మేము.
ఇది అమ్ముకొని మేము సంపాదించుకోవాలనేది ఇది. సో ఇంకొకటి మొత్తం వాళ్ళే అండి, పాస్టర్ కమిటీ మెంబర్సే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పాత కమిటీ వీళ్ళు కొనసాగించమంటున్నారు. మేము ఒప్పుకోము. అది మేము ఎందుకు ఒప్పుకుంటాము అంటే వీళ్ళు సంపాదించిన ఆస్తులా, లేకపోతే వీళ్ళు అమ్ముకోనికి వీళ్ళకి ఏం హక్కు ఉన్నది? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు నిన్న కమిటీ మీటింగ్లో, మేము మా ఆస్తులను రక్షించుకుంటాము, మేము అమ్మడానికి లేదు, మేము ఉన్నదే మొత్తం ఇట్లా కాపాడడానికే ఉన్నాం, మేము పుట్టిందే దీనికోసం కాపాడడానికి అన్నట్లు మాట్లాడి. మరి కాపాడడానికి పుట్టినప్పుడు మరి ఈ 30 ఎకరాల ఏడికెళ్ళి వచ్చింది? మరి మీరు సంతకాలు మీరే పెట్టిండ్రు కదా అమ్ముకుందామని, మీరే కదా నిన్న మీరే మీటింగ్లో పెడుతున్నారు. మేము అసలు మిస్అప్రాపరేషన్ అయితే లేదు అంటున్నారు. 5.5 లక్షలు అండి, 5.5 లక్షలు 5.5 lakh రూపీస్ స్కూల్కి హాస్టల్కి శాంక్షన్ చేసుకున్నారు వీళ్ళు. స్కూల్కి హాస్టల్కి 3.5 లక్షలు ఒక దగ్గర, 3.5 లక్షలు 2 లక్షలు. ఇప్పుడు నిన్న వాళ్ళు మీటింగ్లో ఏమన్నారంటే, మేము మా బిషప్ మొత్తం అన్ని స్కూల్స్ ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాడు, ఆయన సొంత డబ్బులతో కూడా ఆయన చేయడానికి రెడీ ఉన్నాడు అన్నాడు. అదే బిషప్ మాకు 5.5 లక్షలు ఇవ్వమని ఆయన లెటర్ రాసిండండి. లెటర్ ఇవ్వ వీడికి మన చర్చ్కి ఏమని, మాకు ఒక 5.5 లక్షలు ఇవ్వండి, 5.5 లక్షలు ఇస్తే మేము రెనోవేట్ చేసి మేము స్కూల్స్ స్టార్ట్ చేస్తాం, హాస్టల్ స్టార్ట్ చేస్తామని 5.5 లక్షలు తీసుకున్నారు. అది కూడా వితౌట్ అప్రూవలే తీసుకొని 5,000 పని కూడా చేయలేరు అక్కడ. ఇప్పుడు మీరు చూసారు కదా, సేమ్ 5,000 పని కూడా చేయలేరు, 5.5 లక్షలు తీసుకున్నారు. దాన్ని మేము క్వశ్చన్ చేసినాం. దానికి ఏం ఆన్సర్ లేదు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, ఆడిట్ మేము 2019 నుండి మేము చేస్తున్నాము, మా అన్ని క్లియర్ ఉన్నాయి, అసలు మా అంతా ఇక ఎవరు లేరు, ఇక మేమే అంతా అన్నట్లు మాట్లాడారు కదా. ఆడిటర్సే ఇచ్చిర్రండి 2019 నుండి మేము ఆడిట్ చేయలేము అని. మా సంతకాలు కాదు, ఇది వీళ్ళ సంతకాలే. ప్రీవియస్ ఆడిటర్స్ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా అనిల్ కుమార్ అండ్ వినయ్ కుమార్. వాళ్ళిద్దరు ఏమన్నారంటే 2019 నుండి మేము చేయలేమని. వీళ్ళు ఏమంటారు, మేము ఆడిట్ చేసినాం, అవి సక్రమంగా ఉన్నాయి అంటున్నారు. మరి ఇది ఇంటర్నల్ ఆడిటర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు చేయాల్సిన ఆడిట్ అండి ఇది. వీళ్ళు ఆడిటర్స్ ఆ పీరియడ్ లో 2019 నుంచి 4 years వరకు అనిల్ కుమార్ ఉన్నారు, తర్వాత వినయ్ కుమార్ వాళ్ళిద్దరు ఇచ్చారు లెటర్, మేము చేయలేమని ఇచ్చారు వాళ్ళు క్లియర్గా. సో ఇప్పుడు ఆడిట్ మేము స్టాచ్యుటరీ ఆడిట్ చేస్తాము అంటే మరి ఆడిటర్స్ ఎందుకున్నారు? ఇప్పుడు 24 మంది ఉన్నారని ఆయన్నే చెప్పిండు. సో ఆ 24 మంది ఉన్నప్పుడు మరి ఆడిటర్ ఎందుకు, ట్రెజరర్ ఎందుకు? మొత్తం పైసలు మీరే తీసుకొని మరి అక్కడనే మొత్తం బిల్స్ ఇచ్చేసుకోండి. ప్రతి చర్చిలో ఖచ్చితంగా ఆడిటర్ ఉంటాడు. ప్రతి నెల ఖచ్చితంగా మీటింగ్ అవుతుంది. వాళ్ళు ఒక 50,000 ఖర్చు పెట్టాలన్నా 10 సార్లు వాళ్ళతో డిస్కషన్ అయితే, ఒక 3-4 గంటల మీటింగ్ అయితే, పాస్టర్ కమిటీ మీటింగ్ ఎవ్రీ చర్చ్లా. ఎందుకంటే మనీ మ్యాటర్స్ కాబట్టి. మా దగ్గర అసలు మీటింగ్లే లేవు. 12 మీటింగ్లు కావాలా, 3 మీటింగ్లు పెట్టిండ్రు. మళ్ళీ మాకు చెప్పకుండా అన్ని పైసలు లేపేసారు, అన్ని దొంగతనం చేసారు. సో వీళ్ళది ఏంటంటే, మాకు 5 కోట్లు వచ్చినాయండి ఏంది మన రోడ్ ఎక్స్టెన్షన్లో 2016 సంథింగ్ ఆ పీరియడ్లో. దీంట్లో ఒక్క రూపాయి కూడా మా చర్చికి ఒక్క రూపాయి ఇవ్వలేరు. ఇప్పుడు అదే మరి మాకు ఒక సగం ఇస్తే మేము స్కూల్స్ హాస్టల్స్ మేము బాగు చేసుకొని మేము మంచిగా రన్ చేస్తుండే కదా. సరే మేము చేయకుండా మీరైనా చేస్తుండే కదా. మరి ఎక్కడ పోయినాయి? మేము అడిగే క్వశ్చన్ ఒకటి, ఈ పైసలన్నీ ఎక్కడ పోయినాయి అంటే లేవు, బాంబేకి పోయినాయి. అరే బాంబేకి పోతే కూడా ఒక లెక్కపత్రం ఉంటుంది. 5 కోట్లు అంటే మజాక్ కాదు. ఏదన్నా కూడా అకౌంటబిలిటీ ఉండాలా. మేము అదే అడిగినాము. ఇప్పుడు ఇదే బుక్ ఆఫ్ డిసిప్లిన్ ఏం చేస్తుంది అంటే, ఒకవేళ అట్లేమన్నా వస్తే ఖచ్చితంగా ఒక 50% స్థానిక వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అయ్యేటట్లు చూడాలా, ఇవ్వాలని ఇదే బుక్ ఆఫ్ డిసిప్లిన్ అంటది. సరే ఈ బుక్ ఆఫ్ డిసిప్లిన్ పక్కకు పెడితే నువ్వు 5 కోట్లు ఏం చేసినావు అంటే కూడా ఎవడు చెప్తలేడు. నువ్వు చెప్పాలా కదా, నేను బాంబేకి ఇచ్చినారా బాయ్, నేను బాంబేకి పంపించిన పైసలు ఇవి అని రిసిప్ట్లను చూపించాలి కదా. ఒక అకౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేసినాను అంటే నేను అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినాను అని. వీళ్ళు ఇంకొక విచిత్రం ఏంటంటే, మా దగ్గర ఇక్కడ అకౌంట్ ఉంటుంది.
అకౌంట్ కాకుండా ఇంకొకటి అక్కడ హైదరాబాద్ అకౌంట్ తెరిచి గన్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ చేసుకొని అక్కడికి వెళ్ళి వేరే వేరే అకౌంట్లకు వీళ్ళు స్ప్రెడ్ చేశారు. వేరే వేరే అకౌంట్లకు చెక్స్ ఇచ్చారు. వచ్చిన 5 కోట్లు సహాయం చేశారు. 5 కోట్లు తీసుకొని పోయి 2.5 crores ఇక్కడ రావాలి, 2.5 crores MCIకి ఇవ్వాలి. ఒక్క రూపాయి కూడా వికారాబాద్కి ఇవ్వకుండా టోటల్గా 5 crores అక్కడ అకౌంట్లో వేసేసి వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ దానికి లెక్క లేదు, పత్రం లేదండి. ఇప్పుడు ఇది 2016 బ్రదర్, ఒక్క నిమిషం, 2017లో వచ్చారు. సో రోడ్ వైండింగ్ కంపెన్సేషన్. సో ఇప్పుడు కూడా ఏంటంటే కూడా అదే 30 ఎకరాలకు వచ్చే 18 crores వరకు వస్తాయి అంట ఇప్పుడు. ఆ అమౌంట్ కోసమని ఇప్పుడు ఇదే పాస్టేట్ కమిటీ కంటిన్యూ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఇదండి, ఇవి యాక్చువల్గా మేము తీసుకున్నది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నది 8990 సర్వే నెంబరు. ఇది మిషన్ స్కూల్ పేరు మీద ఉన్నది. వీళ్ళకి ఎటువంటి అధికారం లేదు. ఇది ట్రస్ట్ భూమి అని, ఇది ట్రస్ట్దే, కానీ ట్రస్ట్లో కూడా మిషన్ స్కూల్ పేర్లో ఉన్నాయి. నేను మొత్తం తీసానండి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి 2017 వరకు మిషన్ స్కూల్ పేరు మీదనే ఉన్నాయి. ఇది అమ్మనికి, దీన్ని వాళ్ళు ప్లాటింగ్ చేసుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడడం జరుగుతూ ఉంది. ఇంకో నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే 18 కోట్లు తీసుకోవడానికే ఇప్పుడు ఇదంతా ప్లాన్. వాళ్ళ ప్లాన్ అంతా ఏంటి అంటే ఆ 18 crores ఏవైతే వస్తాయో అవి తీసేసుకొని, అంటే మాది ఇప్పుడు ఈ పాస్టేట్ కమిటీ మెంబర్స్ హైయెస్ట్ బాడీ అండి. ఇది వీళ్ళ డిసిషన్ ఏమున్నా కూడా ఫైనల్ డిసిషన్ ఉంటుంది. MCI లెవెల్లో కూడా వేరే ఏది నడవదు. ఇక్కడ ఫైనల్ డిసిషన్. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక గ్రూప్ గా తయారైపోయారు. అందుకోసం మాకు ఎలక్షన్స్ పెడతలేడు. ఇంకా అండి 2019 నుంచి ప్రతి ఇయర్ కంపల్సరీ మ్యాండేటరీ ఇంటర్నల్ ఆడిట్ కావాలి. ట్రెజరరు ప్రతి ఒక్కరి దగ్గర, ఇప్పుడు ప్రాపర్టీ కమిటీ చైర్మన్ ఉన్నాడు అనుకోండి, ఆయనకు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చింది అనుకోండి, ఆ 1,00,000 రూపాయల అకౌంటు, ఆ 1,00,000 రూపాయల రిసిప్ట్స్ ఖచ్చితంగా తీసుకొని ఆడిటర్కి ఇవ్వాలి, ఆడిట్ చేయాలి. ఆ విధంగా చేయాలి. కానీ ఇప్పటి వరకు అవన్నీ చేసిన తర్వాత అవన్నీ కాంగ్రిగేషన్కు ప్రజెంట్ చేయాలి, కాంగ్రిగేషన్కు ఇవ్వాలి ఇన్ సెన్స్ నోటీస్ బోర్డులో పెట్టాలి. కమిటీ మెంబర్స్కి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి రిపోర్ట్స్. అది ఇప్పటి వరకు కాలే. 2019 నుంచి టిల్ డేట్ ఎప్పుడు చూసినా వాళ్ళ దాంట్లో ఎప్పుడు చూసినా అన్ని డెఫిసిటే. ఇగో ఇక్కడ చూడండి. ఇంకోటి, ఎవరైనా కూడా చేతిలో ఆన్ హ్యాండ్ ఏం అమౌంట్ పెట్టుకోవద్దండి. ఇక్కడ చూడండి మీరు, ఆన్ హ్యాండ్ 3,44,900 రూపాయలు, 9,200 రూపాయలు. ఇంత అమౌంట్ ఆమె చేతిలో పెట్టుకుంటుంది. చేతిలో ఒక్క రూపాయి కూడా పెట్టుకోవద్దండి. మోర్ దెన్, అంటే సండే రోజు కలెక్షన్ వచ్చిందా, నెక్స్ట్ మండే రోజు మనం ఖచ్చితంగా బ్యాంక్లో వేసేయాలి. సండే రోజు కలెక్షన్ ఒక 2 లక్షలు వచ్చింది అనుకోండి, వెరీ నెక్స్ట్ డే అది అకౌంట్ వేయాలి. ఇక్కడనే ఈ 2025-26లోనే 3.5 లక్షలు వాళ్ళు క్యాష్ ఇన్ హ్యాండ్ పెట్టుకున్నారు. ఇంతకు ముందు దగ్గర 18 lakh రూపీస్, 18 లక్షల రూపాయలు వాళ్ళు ఇళ్ళలో పెట్టుకున్నారండి. ఇళ్ళలో పెట్టుకొని ఇంట్రెస్ట్లకు దింపారు పైసలు. చర్చి కలెక్షన్, సందా పైసలు, ఉండి పైసలు. ఇంకోటి ఏంటంటే అట్లా ప్రతి ఇయర్ 10,000, 10 lakhs ఒకసారి, 3.5 lakhs ఒకసారి, ఈ విధంగా. ఇంకోటి అండి, ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఇది దగ్గరికి తీసుకోండి. మా ఇన్స్టాలేషన్ సర్వీస్కి వచ్చినప్పుడు బిషప్ అండ్ ఆర్ఈబీ మెంబర్స్, రీజనల్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్స్ వచ్చారంట. 3.5 లక్షలు క్యాష్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళకు. దేనికోసం ఇచ్చారు క్యాష్? ఏం అవసరం ఉంది వాళ్ళకి క్యాష్ ఇవ్వడానికి? ఈ ఇన్స్టాలేషన్ సర్వీసు ఈ 24 మంది ఏమంటారు, మన చైర్స్ తీసుకోవడం జరుగుతుంది కదా, ఇన్స్టాలేషన్ అవుతారు కదా, దానికి స్పెండ్ చేసింది వాళ్ళు 5 లక్షల రూపాయలు, 4.5 లక్షల రూపాయలు స్పెండ్ చేశారు. 3.5 లక్షల రూపాయలు ఖాళీ బిషప్కి ఇవ్వడం జరిగింది. ఇంకొక ఆయన ఎలక్షన్ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చారండి. ఆయన పేరు స్టీవెన్ అని 2 times వచ్చారండి హైదరాబాద్ నుంచి. ఇదండి ఈ రిసిప్ట్స్ మాకు క్లియర్గా. వాళ్ళు అంటారు మేమేం తీసుకోలేమండి. ఇగో 1,10,000 రూపీస్ అండి. 2 సార్లు వచ్చాడు ఎలక్షన్ చేయడానికి. 2 సార్లు వచ్చి మన 1,10,000 రూపాయలు తీసుకుపోయాడు. దేనికోసం తీసుకుపోయాడో తెలియదు. మళ్ళీ ఎలక్షన్ చేసింది. ఇంకోటండి, ప్రతిదీ కూడా మనము ఇప్పుడు ఈరోజు మీటింగ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఫస్ట్ బాడీ అయినప్పుడు ఏమంటారు, మన స్టూవర్డ్షిప్ అండ్ ఫైనాన్స్ అయినా టోటల్ బడ్జెట్ చేయాలి. ఈ సంవత్సరానికి అయ్యే బడ్జెట్ మొత్తం చేయాలి. కానీ ఆయన బడ్జెట్ చేయలేరు. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకున్నారు. ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు ఏమంటున్నారంటే అకౌంట్స్ అడిగితే వాళ్ళు మా మీద దుమ్మెత్తి పోస్తున్నారు.
మేము అడగొద్దంట, మాకు అధికారం లేదని అంటున్నారు వాళ్ళు. మాకు ఆమె లెటర్ కూడా ఇచ్చింది, మీరెవరు, మీకు ఏం అధికారం ఉంది అని చెప్పి. మేము బుక్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారమే అడుగుతున్నారండి. యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్ అనేది కంపల్సరీ. స్టాట్యుటరీ ఆడిట్ అనేది మా దగ్గర ఏముంటాయంటే రీజనల్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్స్ అనేవి 12 ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ టైప్, ఏదైతే రీజనల్ అంటామో ఎంసీఐ లెవెల్లో రీజనల్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్స్ 12 ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు మా రీజనల్ ఎగ్జిక్యూటివ్ బోర్డు కింద 9 డిస్టిక్లు ఉంటాయండి. 9 డిస్టిక్స్ ఉన్నాయి. ఈ 9 డిస్టిక్స్కు హైదరాబాద్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్. అయితే ఇక్కడ కంపల్సరీ ఇంటర్నల్ ఆడిట్ అయిన తర్వాత ఆ ఆడిట్ హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ లెవెల్లో పోతుంది. ఆ హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ లెవెల్లో పోయినప్పుడు వాళ్ళు స్టాట్యుటరీ ఆడిట్ చేస్తారు. ఈ రిపోర్ట్స్ ఎంసీఐ లెవెల్కు వాళ్ళు పంపించుకోవాలి. కానీ వీళ్ళు ఏమంటారంటే మేము స్టాట్యుటరీ ఆడిట్ చేసినామంటారు. వాళ్ళకు ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ పైసలు ఇవి, ఇక్కడ మా పైసలు, ఇక్కడ కాంగ్రిగేషన్ ఇచ్చిన పైసలు, కాంగ్రిగేషన్కు లెక్క చూపడం లేదు. వాళ్ళు అక్కడ పోయి వాళ్ళు అక్కడ లెక్క చూపుతామంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కమిటీలో ఉన్న వాళ్ళకి తెలవాలి కదా ఎన్ని పైసలు దేనికి ఖర్చు పెట్టిందో. వాళ్ళు అది తెలవనిస్తలేరు. ఇక్కడ వీళ్ళతో అవసరం లేదంట. ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళకి పైసలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. అంటే ఎవ్రీ మంత్ కంపల్సరీ వాళ్ళు మ్యాండేటరీ ఎవ్రీ మంత్ ట్రెజరర్ రిపోర్ట్ చదవాలి, కంపల్సరీ మీటింగ్ కావాలి. ఇదే ట్రెజరర్ ఇన్ని దినం చెప్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు 12 నెలల్లో నువ్వు 3 మీటింగ్లు ఎందుకు పెట్టి? ఆ 3 మీటింగ్లు పెట్టినవి కూడా చెప్తున్నానండి, ఓన్లీ ఫైనాన్సెస్ కోసం పెట్టుకున్నారండి. ఫైనాన్సెస్ వాళ్ళకి రిలీజ్ కావాలి కాబట్టి అది మ్యాండేటరీ కాబట్టి మీటింగ్ పెట్టారు. ఒక డిసెంబర్లో 12.5 లక్షలు రిలీజ్ చేసుకున్నారండి. 12.5 లక్షలు. ఆ విధంగా ఖచ్చితంగా వాళ్ళు 3 మీటింగ్లు పెట్టిన 3లో ఫైనాన్సే తీసుకున్నారు వాళ్ళు. వేరే ఏం కూడా వాళ్ళు టేబుల్ మీదకి రాలేదు, వేరే ఏం డిస్కషన్స్ కాలేదు. సో ఇప్పుడు వీళ్ళందరూ అంటారు కదా ఫైనాన్స్ మిస్అప్రోప్రియేషన్ జరగలేదని. మరి ఇవన్నీ ఏంటి? మళ్ళీ ఇన్ని బిల్స్ తీసుకుంటూ ఒక్క పని చేయకపోతే దాన్ని ఏమంటారు? దాన్ని ఫైనాన్షియల్ మిస్అప్రోప్రియేషన్ జరగకపోతే మరి పైసలన్నీ ఎక్కడ పోయినట్లు? ఇప్పుడు మిమ్మల్ని తీసుకుపోయి చూపించినాను కదా, 5.5 లక్షలు తీసుకున్నారు. గర్ల్స్ హాస్టల్ రెనోవేషన్ గర్ల్స్ హాస్టల్ మీరు చూశారు కదండి, ఫోటోస్ ఉన్నాయి కదా మీ దగ్గర. ఇగో 3.5 లక్షలు అండి. మొత్తం టోటల్ 5.5 lakhs తీసుకున్నారు. ఇవన్నీ పైసలు ఎక్కడ పోతాయి? మిస్అప్రోప్రియేషన్ అంటే ఏంటి? ఇంకా మా దగ్గర ₹1 కూడా అటు జరగదు ఇటు జరగదు, ఎక్కడ జరగదు, వాళ్ళ జేబులలో జరిగినాయి అన్ని పైసలు. చంద్రశేఖర్ అండి, చంద్రశేఖర్ ప్రాపర్టీ కమిటీ చైర్మన్ అండి నేను లాస్ట్ ఇయర్. హైదరాబాద్లో ఎఫ్ఐఆర్ స్క్వాష్, మేము ఇక్కడ చేసిన ఎఫ్ఐఆర్ స్క్వాష్ చేయడానికి హైదరాబాద్లో హైకోర్టులో వాళ్ళు స్క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఆ స్క్వాష్ పిటిషన్ కూడా ఇంకా పెండింగ్లో ఉందండి. ఎందుకు వాళ్ళకు అంత అవసరం వచ్చింది స్క్వాష్ పిటిషన్ చేయడానికి? ఎందుకు ఎఫ్ఐఆర్ను క్యాన్సిల్ చేయడం జరిగింది? ఎందుకు అంటే వాళ్ళ మిస్అప్రోప్రియేషన్ మేము అడుగుతున్నాం, కానీ వాళ్ళు ఏం పెట్టారు స్క్వాష్ పిటిషన్లో? ఏదో ఎలక్షన్ అని చెప్పి పెట్టారు. ఇక్కడ తిరిగి ఎఫ్ఐఆర్ స్క్వాష్ చేసి వీళ్ళను ఈ యొక్క ఆడిట్ అడగనీయదు, వీళ్ళ నోర్లు మూసుకోవాలి, 30 ఎకరాలు అమ్ముకోవాలి, ఈ పైసలన్నీ తీసుకొని పోవాలి అన్న వాళ్ళ ఇంటెన్షన్ అండి. ఇది క్లారిటీగా ఉంది మాకు. దీనికి కావాలిస్తే లెట్ దెమ్ కమ్ ఫర్ ద ఓపెన్ డిబేట్. మేమందరం కూడా రెడీ ఉన్నామండి మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. టైంను తీసుకొని మీకు టైం ఇచ్చి మా డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ జాన్ వెస్లీ అండి, ఈ అవకతవకలన్నీ ఆయన పీరియడ్లో జరిగింది. జాన్ విక్టర్ అండి, ఇప్పుడు వచ్చిన ఆయన జాన్ వెస్లీ అండి. సో జాన్ విక్టర్ ప్లేస్లో జాన్ వెస్లీ అని పడ్డది. దానికి మేము అపాలజీ అడుగుతా ఉన్నాము. అదేవిధంగా జాన్ వెస్లీ కూడా చాలా ఎక్కువ మాట్లాడండి. ఒక పాస్టర్ అయ్యి ఉండి ఆ విధంగా మాట్లాడొద్దండి. ఎందుకు అంటే ఒక పాస్టర్ అన్నప్పుడు పాస్టర్ లాగానే ఉండాలి, పర్సనల్గా వేరేళ్ళు తీసుకురావద్దు. ఎందుకంటే పాస్టర్ అన్నప్పుడు చాలామంది వాళ్ళకున్న బాధలు అన్నీ చెప్తారు, కానీ ఆయన ఇంకొక ఫ్యామిలీని మాత్రం బయట తీసుకొచ్చి పెట్టొద్దండి. అది చాలా బాధాకరం. సో ఇప్పుడు టోటల్గా మాకు మొత్తం ఇదంతా దీన్ని మొత్తం మిస్యూజ్ చేసింది టోటల్ అమౌంట్ జాన్ విక్టర్, ఆయననే ప్రధాన కారకుడు, సెక్రటరీ సంజయ్ కుమార్, వీళ్ళిద్దరే, ట్రెజరర్ మార్తా శ్రీనివాస్, మెయిన్ ట్రెజరర్ అండ్ జాన్ విక్టర్, వాళ్ళిద్దరు కో-సిగ్నేటర్లు అండి. దీనికి సూత్రధారి అనేది సంజయ్ సెక్రటరీ. ఎందుకంటే మీటింగ్స్ కరెక్ట్గా టైం టు టైం, ఈ మీటింగ్స్ టైం టు టైం పెట్టింటే ఇది ఇంతవరకు మాకు ఇంత రాకుండా. ఎందుకంటే ప్రతిసారి మీటింగ్లో వీళ్ళు అడుగుతుర్రు, క్వశ్చన్ చేస్తుర్రు, ఎందుకు తీసిర్రు పైసలు, దేనికోసం తీసిర్రు అని అడుగుతుర్రు. ఇప్పుడు ఒక బండి పంచర్ అయినట్టు ₹10 ఇస్తామనుకోండి, మనం ₹100 తీసుకొని పోతా అంటే ఒప్పుకుంటాం మనం? అట్లా ఒప్పుకోం కదా. అది అయిపోతున్నాయి, కానీ ఆయన మీటింగ్ పెట్టలేరు, వాంటెడ్గా మీటింగ్ పెట్టలేరు. మీటింగ్ పెట్టలేకుండా దీన్ని ఎస్కలేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.